అడిగి పాకిస్తాన్ ప్రధాని ఏమై ఉండేవాడో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది పాకిస్తాన్ స్వయంకృత అపరాధం. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధాని బతికున్నాడు అంటే అది భారత మానవతా దృక్పథం అని అనుకోవాలా? ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి కూడా చాలా క్లారిటీ వచ్చింది. మనం అనుకుంటే, మన ఆర్మీ తలుచుకుంటే మొత్తం ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధాని ఉన్న ఇంటిని, వాళ్ళ నివాసాన్ని కూడా బాంబులతో కూల్చేసే వాళ్ళం. కానీ అలాంటి ఉద్దేశం భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి లేదు. కేవలం ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మేము తలుచుకుంటే ఎవరినైనా, ఏ టార్గెట్నైనా ఛేదించగలం అనే ఒక మెసేజ్ కోసం మాత్రమే పాకిస్తాన్ ప్రధాని ఇంటికి దగ్గరలో బాంబులు పేల్చాను తప్ప ఆయనని హతమార్చి అతన్ని అంతమొందించే ఉద్దేశం భారత్కు లేదు. కావాలని మాత్రమే, ఒక మెసేజ్ కోసం మాత్రమే కొంత దగ్గరలో సమీపంలో దాడి చేశాం. ఈ దాడికి భయపడి వెంటనే పాకిస్తాన్ ఆర్మీ షెహబాజ్ షరీఫ్ ని ఒక బంకర్లోకి తీసుకెళ్లి దాచిపెట్టింది. బహుశా ఈ సమయంలో మనం కొన్ని మాటలు గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు కూడా కొంతమంది మాట్లాడారు. బిలావల్ భుట్టో దగ్గర నుంచి హఫీజ్ సయీద్ వరకు కూడా భారత ప్రధాని రక్తాన్ని కలజూస్తాం, భారత ప్రధాని రక్తాన్ని మేము నదుల్లో పారింపజేస్తాం, భారత ప్రజల రక్తాన్ని మేము సింధు నదిలో పారింపజేస్తాం, భారత ప్రజల రక్తాన్ని వాళ్ళ రోడ్లపైన పారింపజేస్తామని పాకిస్తాన్ పాలకులు బిలావల్ భుట్టో దగ్గర నుంచి హఫీజ్ సయీద్ వరకు, ఉగ్రవాద హఫీజ్ సయీద్ వరకు చేశాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో వేసిన బాంబుతో మనం ఇచ్చినటువంటి మెసేజ్ని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో? మీకు ఒక విషయం చెప్పాలి. మన దగ్గర ఉన్న అత్యంత ఆధునిక టెక్నాలజీని పాకిస్తానే కాదు, ప్రపంచం కూడా ఊహించలేదు. ఇంత ఖచ్చితత్వంతో భారత్ దాడి చేయగలదు అనే విషయం ఇప్పటిదాకా ప్రపంచం కూడా ఊహించలేదు. ఈ విషయంలో నేను మీకు ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న స్కాల్ప్ మిసైల్ కానీ, హార్పీ డ్రోన్ కానీ అవి ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయంటే, నిన్న జరిగింది అది. ఇజ్రాయెల్ నుంచి మనకు వచ్చిన హార్పీ డ్రోన్స్ గురించి మీరు చెప్పాలి. అది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా, అది రాత్రి అయినా సరే, వర్షం పడుతున్నా సరే, ఎలాంటి వాతావరణ పరిస్థితులను కూడా అక్కడికి వెళ్ళి అందులో ముందే ఒక ఇమేజ్ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నాకు ఇచ్చిన టార్గెట్ ఇదేనా కాదా కూడా క్రాస్ చెక్ చేసుకుంటుంది. ఆ క్రాస్ చెక్ చేసుకోవడానికి అది ఇన్ఫ్రారెడ్ రేస్ ను వాడి నాకు ఇచ్చిన టార్గెట్ ఇదేనా కాదా, అదే బిల్డింగ్ గా కాదా అని చెక్ చేసుకొని మరి అంత ప్రెసిషన్ తో అదే బిల్డింగ్ ని కుప్పకూల్చగలిగిన ఖచ్చితమైన ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు ఇండియా దగ్గర ఉంది. అదే మొన్న మన పాకిస్తాన్ లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ ఉన్న టెర్రరిస్టు శిబిరాలను కూల్చడానికి అదే టెక్నాలజీని వాడారు. నిన్న తలుచుకుంటే, నిన్న మనకు కావాలనుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటిని కూడా అదే ఖచ్చితత్వంతో కూల్చి పాకిస్తాన్ ప్రధాని హతమార్చగలిగిన టెక్నాలజీ ఇండియా దగ్గర ఉంది. కానీ అతన్ని చంపదలుచుకోలేదు, ఒక మెసేజ్ మాత్రమే ఇవ్వదలుచుకుంది. అందుకనే పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికే ఆ దగ్గరలో బాంబులు పేలాయి. రైట్. ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి మంగళవారం మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తర్వాత పూర్తి అలర్ట్తో ఉన్నాము. ప్రజలందరినీ కూడా సిద్ధం చేశాము, సైరన్ మాక్ డ్రిల్ కూడా చేశాం, దేశ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ ఉగ్రవాదులు చనిపోవడంతో రగిలిపోతూ భారత్పై దాడికి పాల్పడుతున్నది. బుధవారం రాత్రి కవ్వింపు చర్యలు పాల్పడింది, నిన్న అది ఒక స్థాయికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మీకు ఒక విషయం చెప్పాలి రోహిత్. రాత్రి పాకిస్తాన్ చేసిన కవ్వింపు చర్యలకు ప్రతీకార దాడిగా కేవలం ఇస్లామాబాద్ లోనే కాదు, పెషావర్ లో కూడా భారత సైన్యం దాడి చేయగలిగింది. దాంతో కరాచీ మీద దాడి చేయగలిగింది. అట్లాగే రావల్పిండిలో కూడా భారత సైన్యం దాడి చేయగలిగింది. ఒక విషయం ప్రపంచానికి అర్థమైంది, పాకిస్తాన్కి అర్థమైంది. భారతదేశం తలుచుకుంటే, భారత ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ లో ఉన్న ఏ టార్గెట్ నైనా కూడా ఛేదించగలదు, ఎక్కడైనా కూడా విధ్వంసం సృష్టించగలదు అనే ఒక గట్టి మెసేజ్ మాత్రం పాకిస్తాన్ కు మనం ఇండియన్ ఆర్మీ ఇవ్వగలిగింది. ఇది చూసిన తర్వాతే నేను అనుకున్నాం, కరాచీ పోర్టుని ధ్వంసం చేయగలిగాం. ఇస్లామాబాద్ లో స్వయంగా ప్రధానమంత్రి ఇంటికి సమీపంలో మనం ఆయుధాలు పేల్చి, బాంబులు పేల్చి ఒక గట్టి మెసేజ్ ఇవ్వగలం, ఎక్కడైనా దెబ్బతీయగలం అనేది. ఇది చూసిన తర్వాతే అమెరికన్
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేశారు. ప్రధానమంత్రి ఇమీడియట్ గా అక్కడున్న త్రివిధ దళాలతో కూడా భేటీ అయ్యారు. మనం ముందుకెళ్తే ఇండియా కొట్టే దెబ్బకు మనం తట్టుకోలేము, మనం వెనక్కి తగ్గాల్సిందే అనే విషయం ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి నుంచి త్రివిధ దళాలకు వెళ్ళింది. అప్పటి నుంచి కొంత వెనక్కి తగ్గడం అయితే మొదలైంది. అయితే అక్కడున్న చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్, అతను ఒక మూర్ఖుడిలాగా ఉన్నాడు. అర్ధరాత్రి వరకు మనకు వచ్చిన సమాచారం బట్టి అక్కడ ఆర్మీలో కూడా తిరుగుబాటు ఉంది. అక్కడి ప్రభుత్వానికి ఇష్టం లేదు భారత్తో యుద్ధానికి దిగటం, భారత్తో గొడవ పెట్టుకోవటం అక్కడి ప్రభుత్వానికి ఇష్టం లేదు. కానీ ఆసిఫ్ మునీర్ ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉన్నాడో అతని తెలివి తక్కువ వల్ల, అతని దుందుడుకుతనం వల్లే యుద్ధం మన మీద రుద్దపడుతోంది అని అక్కడ పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఉంది. అయితే మనకు లేటెస్ట్ గా వచ్చిన సమాచారం బట్టి ఆర్మీలో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది ఆర్మీ చీఫ్ పట్ల. ఇతను మనకు అక్కర్లేదు, ఇతని వల్ల మన దేశం దెబ్బతింటోంది, మన అందరం భారత్ చేతుల్లో చచ్చిపోతాం అనే భయాందోళన వ్యక్తమైంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద కూడా ఒక తిరుగుబాటు మొదలైనట్టు కూడా మనకు సమాచారం ఉంది రోహిత్. ఎస్, నిజానికి మనం మొదటి నుంచి కూడా అనుకుంటుంది అదే. పాకిస్తాన్లో ప్రజలే పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టే రోజు బహుశా దగ్గరలోనే ఉంది అని. నిజానికి మునీర్ కూడా పారిపోయేటువంటి వార్తలు వచ్చాయి. పాకిస్తాన్లో నిజంగా యుద్ధాన్ని కోరుకోని సైనికులు, భారత్పై యుద్ధాన్ని కోరుకోని సైనికులు వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. వృద్ధ ఆర్మీని, ఎక్స్ ఆర్మీని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళ దేశంలో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనో లేదంటే ఉగ్రవాద శిబిరాల నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనో. సో ఇప్పుడు నిన్న జరిగిన దాడి తరువాత భారతదేశమే మళ్ళీ మనం ఏదైనా దాడి చేసే అవకాశం ఉందా, టార్గెట్ చేసే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ పాకిస్తాన్ రియాక్ట్ అవుతే తిప్పికొట్టి ఆ తర్వాత మళ్ళీ కొన్ని నగరాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందా? ఈ రోజు మళ్ళీ భారత వైపు నుంచి ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా జరిగితేనే ఆ తర్వాత తిప్పికొడదామనే ఆలోచన ఉండే అవకాశం ఉంటుందా? భారత్ వైపు నుంచి భారత సైన్యం కానీ, భారత ప్రభుత్వం కానీ, భారత ప్రజలు కానీ చాలా అలర్ట్ గా ఉన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ. మీకు ఇంకొక విషయం చెప్పాలి. నిన్న అర్ధరాత్రి దాదాపు 12 గంటలకి మన హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో, అన్ని రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడారు. అందరూ అలర్ట్ గా ఉండండి అని చెప్పారు. అట్లాగే ఎక్కడ ప్రముఖ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రముఖ ప్రాంతాలు ఎక్కడైతే జనం గుమిగూడే ప్రాంతాలు ఉంటారో అక్కడ ప్రజలు చేరకుండా, ఆ గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మూర్ఖంగా వెళ్తోంది, ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడుతుందేమో అని చెప్పేసి. మనం రాత్రే చూసాం విజువల్స్. ఢిల్లీలో ఉన్న ఢిల్లీ గేట్ దగ్గర కానీ గుమిగూడిన ప్రజలందరినీ కూడా అక్కడికి వచ్చిన భద్రతా దళాలు అందరినీ పంపించి వేశారు. భారతదేశం అంతా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. దాదాపు రాత్రి అదే సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా 20 మంది కీలకమైన సెక్రటరీలను పిలిపించుకొని మాట్లాడారు. ఎక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఎక్కడ అంతరాయం కలగకుండా చూడండి అని చెప్పారు. అదే అర్ధరాత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడారు, త్రివిధ దళాలతో మాట్లాడారు. మన భారత ప్రభుత్వం కానీ సైన్యం కానీ సర్వసన్నద్ధంగా ఉంది. కాబట్టి అయితే ఒకటే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోలేదు, భారత సైన్యం ఎప్పుడు కూడా శాంతిని కాంక్షిస్తుంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి ఏదన్నా ప్రొవోకేటివ్ గాని రెచ్చగొట్టే దాడి జరిగితే పాకిస్తాన్ కు సరైన గట్టి బుద్ధి చెప్పడానికి ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. కానీ పాకిస్తాన్ అలాంటి చర్యకు పూనుకోకపోవచ్చు. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలు లేకపోతే మాత్రం భారత వైపు నుంచి ప్రతి దాడి జరిగే అవకాశం అయితే